ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఎట్టకేలకు జూలై 14, 2024 ఆదివారం నాడు తెరుచుకుంది. దీనికోసం దేవాలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్ధామ్లలో ఒకటైన జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో వజ్ర వైడూర్యాలు, ఎంతో విలువైన బంగారం, ఆభరణాలు, వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నారు. దీని గురించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని. అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారని చాలా మంది చెబుతారు. 1978వ సంవత్సరంలోనూ భాండాగారంలోనూ సంపద లెక్కించేందుకు సుమారు 70 రోజులు పట్టిందట. అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట. పూర్వకాలంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట. చివరగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట. అందుకే దీని గురించి నిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం రత్న భాండాగారం తెరచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ఈ సందర్భంగా రత్న భాండాగారం అంటే ఏమిటి, 46 ఏళ్లకు ముందు తెరిచిన ఈ గది తలుపులను మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారు, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయంలో ముక్కోటి దేవతలు జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆభరణాలు ఈ రత్న భాండాగారంలో భద్రపరిచారని స్థానికులు చెబుతారు. చాలా మంది రాజులు, భక్తులు స్వామివారికి నగలు సమర్పించారు. వీటన్నింటినీ రత్న భాండాగారంలో ఉంచారు. ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు. ఈ చారిత్రక జగన్నాథ ఆలయం జగన్మోహన్ ఉత్తర ఒడ్డున ఉంది. పూరి జగన్నాథుని ఆలయంలో ఈ రత్న భాండాగారంలో అంతర్గత నిల్వ, బాహ్య నిల్వ అని 2 భాగాలు ఉన్నాయి. భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయటి స్టోర్ రూమ్లో ఉంచుతారు. తరచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు. అయితే రత్న భాండాగారం బయటి భాగం ఇప్పటికీ తెరచి ఉంది. కానీ అంతర్గత గదికి సంబంధించిన కీ 6 సంవత్సరాలుగా కనిపించడం లేదు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న భాండాగారంలో మొత్తం 3 గదులున్నాయి. 25 నుండి 40 చదరపు అడుగుల లోపలి గదిలో 50 కిలోల 600 గ్రాముల బంగారం, 134 కిలోల 50 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు. బయటి గదిలో 95 కిలోల 320 గ్రాముల బంగారం, 19 కిలోల 480 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న గదిలో 3 కిలోల 480 గ్రాముల బంగారం, 30 కిలోల 350 గ్రాముల వెండి ఉంది. వీటిని నిత్య కర్మలకు ఉపయోగిస్తారు. ఇంతకు ముందు 1905, 1926, 1978లో రత్న భాండాగారాన్ని ఆరంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ పాధి తెలిపారు. రత్న భాండాగారంగా చివరిగా 14 జూలై 1985న తెరవబడింది. అప్పట్లో మరమ్మతులు చేసి మూసివేశారు. దీని తర్వాత రత్న భాండాగార్ తెరవలేదు. అందుకు కీ కూడా లేదు. ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4, 2018న రత్న భాండాగార్ తాళం చెవి పోయినట్లు నివేదించబడింది. ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు.
నవంబర్ 2018లో కమిషన్ 324 పేజీల నివేదికను సమర్పించింది. నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరీ జిల్లా కలెక్టర్కు రహస్యంగా అంతర్గత రత్నాల దుకాణానికి నకిలీ తాళపు చెవి ఉన్న కవరు లభించింది. ఇది దీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. మే 20, 2024న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఒడిశా వెళ్లారు. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ రత్న భండారాన్ని ప్రస్తావించారు. జగన్నాథ ఆలయం సురక్షితం కాదని ఆయన అన్నారు. ఆలయంలోని రత్నాల దుకాణం తాళం చెవి కనిపించకుండా పోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జూలై 14, 2024 రత్న భాండాగారం గది తలుపులను తెరిచారు. 1978 నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆస్తి వచ్చిందన్న వివరాలు లేవు. 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయం చార్ధామ్లో ఒకటి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రత్న భాండాగారాన్ని తెరవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గతంలో 2011లో తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయ ఖజానాను తెరిచిన సంగతి తెలిసిందే. అప్పుడు 1,32 కోట్ల విలువైన నిధి దొరికింది. పూరీలోని జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని పునఃప్రారంభించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు దానిలో ఉంచిన విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేయడానికి ఒడిశా ప్రభుత్వం కొత్త ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఒడిశా హైకోర్టు సూచనల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మునుపటి బిజు జనతాదళ్ ప్రభుత్వం రత్నాల భాండాగారంలో ఉంచిన నగలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ను ఏర్పాటు చేసింది. బీజేపీ ప్రభుత్వం జస్టిస్ పసాయత్ నేతృత్వంలోని కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. లోపలి రత్నాల భాండాగారం నుంచి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని చెబుతారు. డిపాజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు. అందువల్ల రత్నాల భాండాగారం తెరవడానికి ముందు ఆలయ కమిటీ పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన 2 వ్యక్తులను భువనేశ్వర్ నుండి పూరీకి పిలిపించింది. వీరు ఏదైనా అత్యవసరమైన పరిస్థితులలో సిద్ధంగా ఉంటారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంది. 3వ గదిలోకి 11 మంది టీంతో ఉన్నవారంతా వెళ్లారు. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకెళ్లారు.